హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. ఇదేంటంటే మా ఇంటి దగ్గరలో ఉన్న పుట్ట. సో ఇక్కడ ఏంటంటే ఏదన్నా కోరికలు కోరుకొని ఇలా శిలాప్రతిష్ఠ చేపిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అలాగే మా తమ్ముడు కూడా ఒక కోరిక కోరుకున్నాడు. సో అది తీరిందని చెప్పేసి మేము కూడా ఇక్కడ శిలాప్రతిష్ఠ చేపించాలని చెప్పేసి ఈరోజు పూజ స్టార్ట్ చేస్తున్నాము. సో స్టార్టింగ్ పూజారులు మొత్తం వచ్చున్నారు, సెటప్ మొత్తం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వినాయకుడి పూజ ఫినిష్ చేసుకొని దెన్ వీళ్ళు హోమం చేస్తారు. దీనికోసం వచ్చేసి 9 మంది పూజారులు కావాల్సి వస్తుంది. సో అందుకని 9 మంది పూజారులు వచ్చారు హోమం చేయడానికి, ఆ శిలాప్రతిష్ఠ చేయడానికి అని చెప్పేసి. ఇది మనం తీసుకొచ్చిన నాగేంద్రుడి శిల. ఇది వచ్చేసి మనకు తిరుపతి దగ్గరలో చెక్కుతుంది, ఇక్కడెక్కడ చెక్కుతుంది అన్నమాట. సో మేము తిరుపతి వెళ్ళి తీసుకొచ్చాము దాన్ని. ఈ శిలాప్రతిష్ఠ చేయడానికంటే ముందు మనం హోమం చేయాలి. హోమం చేసిన తర్వాత మనం శిలని వచ్చేసి అక్కడ మనం ప్రతిష్ఠిస్తాము. దానికోసం అని చెప్పేసి మనోళ్ళు ముగ్గేసి సో హోమానికి మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. ఈ పూజ స్టార్ట్ అవడానికంటే ముందు సో మనం విగ్రహం తెచ్చుంటాం కదా, దాన్ని శుద్ధి చేయడానికి వీళ్ళు పాలు పంచామృతంతో నీట్గా దాన్ని శుద్ధి చేసి ఫైనల్గా వాటర్ పోసి క్లీన్ చేస్తారు. సో నెక్స్ట్ మనం పూజ స్టార్ట్ అవుతుంది. హోమం స్టార్ట్ అయింది. ఈ హోమంలో ఎవరైతే శిలాప్రతిష్ఠ చేపిస్తామని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే కూర్చోవాలి. సో మా తమ్ముడు కోరుకున్నారు కాబట్టి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూర్చున్నారు. హోమం ఫినిష్ అయ్యాక ఆ విగ్రహాన్ని తీసుకొని మనం ఆ పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత దాన్ని మనం ప్రతిష్ఠించాల్సి వస్తుంది. సో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి దానికి ముందు బాగా పూజ చేయాలి. అంటే పసుపు కుంకుమ ఇవన్నీ బాగా రుద్ది పూజ చేసి దెన్ మనం ఎక్కడైతే ప్రతిష్ఠించాలనుకుంటామో అక్కడ కొంచెం అమౌంట్ మీరు రాగిది చూస్తున్నారు కదా అవి వేస్తారు కింద. సో దాన్ని వేసిన తర్వాత వాటి మీద మనం ఈ శిలని ప్రతిష్ఠిస్తాము. సో అలాగా మనం అక్కడ పక్కన ఆల్రెడీ 3 ఉన్నాయి, మనది ఇంకోటి కూడా అక్కడ ప్రతిష్ఠించాము. ప్రతిష్ఠించిన తర్వాత సో మనకి హోమంలో ఫినిష్ చేస్తాం అనమాట. అది కొంచెం పెండింగ్ ఉంటుంది ఆ పూజ. సో ఆ హోమాన్ని వాళ్ళు ఫినిష్ చేశారు. హోమం ఫినిష్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ విగ్రహానికి మళ్ళీ పూజలు చేస్తారు. సో పూజలు అయిపోగానే సో లాస్ట్లో పంతులందరూ వచ్చేసి ఆ పూజ చేసిన వాళ్ళని ఆశీర్వదించి సో ఆ పూజ అంతటితో ముగిస్తారు. That's it guys. Thanks for watching. Please subscribe the channel and like the video.